హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి. పొటాటో ట్రయాంగిల్ స్నాక్ రెసిపీని చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్కూల్ నుండి రాగానే పిల్లలకు ఇలా స్నాక్ రెసిపీని చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మరి ఇక లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా 4-5 పొటాటోల్ని తీసుకోండి. వీటిని 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా అన్నిటినీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక కుక్కర్లో వేసి ఉడికించుకుందామండి. వీటిని బయటైనా సరే మీరు ఉడికించుకోవచ్చండి, కాస్త టైం ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి కుక్కర్లో అయితే చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు రెసిపీని. ఇలా 1 లేదా 2 విజిల్స్ వేపించిన తర్వాత వీటిని చూడండి ఇలా బాగా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు వీటిని నీళ్లు మొత్తం వంచేసి ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని ఒక 5 నిమిషాల పాటు పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఈ బంగాళాదుంపలకి పైనుండే తొక్కును మొత్తం ఇలా తీసేసుకోండి. ఇలా అన్నిటికీ పైనుండే తొక్కును మొత్తం తీసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఈ బంగాళాదుంపలు మొత్తం బాగా మెత్తగా అయ్యేంత వరకు స్మాష్ చేసుకోండి. మీరు ఇలా చేత్తో అయినా స్మాష్ చేసుకోండి, లేదా స్మాషర్ కనుక ఉంటే దాంతో అయినా సరే ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఇలా బాగా స్మాష్ చేసుకోండి. చిన్న చిన్న ఉండలు అనేవి లేకోకుండా ఇలా స్మూత్గా పేస్ట్లా చేసుకోండి. మొత్తం అంత మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆరిగానో, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలాను వేసుకోండి. గరం మసాలా వచ్చేసి ఆప్షన్ అండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లవర్ని వేసుకోండి. మీ దగ్గర చీజ్ కనుక ఉంటే చీజ్ని కూడా ఇట్లా గ్రైండ్ చేసి వేసుకోండి, లేకపోతే లేదు. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలపండి. ఇందులోకి నీళ్ళు అనేవి వేసుకోకుండా పిండిని కలుపుకోవాలండి. ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం ముద్దలా తయారయ్యేంత వరకు ఇలా బాగా మిక్స్ చేసుకోండి. బంగాళాదుంపలో ఉండే తడినే సరిపోతుందండి మనకి కలుపుకోవడం కోసము. మనం ఎలాంటి నీళ్ళు అనేవి వాడకూడదు. చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి పిండి అనేది. చపాతీ పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లో చిన్న సేమియాని అండి, రోస్టెడ్ సేమియా ఉంటాయి కదండి చిన్నవి, అలాంటి సేమియాని తీసుకొని ఇలా బాగా చిన్న చిన్న పీసెస్గా చేసేసుకోండి. ఇలా చేత్తో బాగా ప్రెస్ చేస్తూ పులుముకుంటే మొత్తం చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది. మీరు వీటి ప్లేస్లో కావాలంటే బ్రెడ్ రమ్స్నైనా యూస్ చేసుకోవచ్చండి. బ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని లైట్గా మిక్సీ పట్టేసుకొని వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా ఈ చిన్న సేమియాని మొత్తం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకోండి. మీకు వీలవుతే వీటికన్నా ఇంకా చిన్న చిన్న పీసెస్గా చేసుకోండి. వీటిని పక్కన ఉంచి ఇందాక కలిపి ఉంచుకున్న బంగాళాదుంప ముద్దను తీసుకొని ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ ముద్దను చపాతీ పీట మీద ఉంచేసి ఇలా బాగా రోల్ చేసుకోండి. మనం ఇప్పుడు ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు దీన్ని బాగా ప్రెస్ చేస్తూ ట్రయాంగిల్ షేప్ వచ్చేంత వరకు ఇలా నీట్గా ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. మీరు ట్రయాంగిల్ షేపే కదండి, మీకు నచ్చిన షేప్స్లో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు చపాతీలాగా రోల్ చేసేసుకొని మన దగ్గర ఏమన్నా చిన్న చిన్న షేప్స్ కటర్స్ ఉంటాయి కదండి, బయట దొరుకుతుంటాయి, అలాంటి కటర్స్తో మనం కట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు ఇలా మనం పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్లో మీరు కట్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోండి. ఇలా అన్నిటినీ పీసెస్లా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మంచిగా ఒక షేప్ అనేది వచ్చేటట్టు సైడ్స్ అంతా ఇలా ప్రెస్ చేసుకొని ఒక షేప్ని ప్రిపేర్ చేసుకోండి. ఇలా అన్నిటినీ ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు ఇలా అన్నిటి సైడ్స్ ఎడ్జెస్ మొత్తం ఇలా ప్రెస్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కన ఉంచుకోండి. ఇలా అన్నిటినీ ట్రయాంగిల్ షేప్స్ని ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని బైండింగ్ కోసం మనము కార్న్ఫ్లవర్ మిక్స్ని ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం ఒక కప్పును తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ మైదా పిండిని వేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడిను, 1/2 టీ స్పూన్ ఉప్పును వేసుకొని తగినన్ని నీళ్ళను పోసేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. చిన్న చిన్న ఉండలు అనేవి లేకోకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు మిక్స్ చేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ట్రయాంగిల్స్ని ఇందులోకి డిప్ చేసుకోండి. కార్న్ఫ్లవర్ మిక్స్లో డిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న సేమియాలో ఇలా మొత్తం బాగా సేమియా పట్టేటట్టు ఇలా ప్రెస్ చేస్తూ సేమియాని అంటించండి.
ఇలా బైండింగ్ చేసి ప్రిపేర్ చేసుకునే ఈ పొటాటో ట్రయాంగిల్ షేప్స్ని మొత్తం మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా సేమియా మొత్తం బాగా పట్టేటట్టు అదికిచ్చేసి మనం ఒక ప్లేట్లోకి ఉంచండి. ఇలాగే సేమ్ మిగతా ట్రయాంగిల్స్ని కూడా ముందుగా మనము మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ మిక్స్లో మనము ముందుగా డిప్ చేసి ఆ తర్వాత సేమియాల్లో మనం ఇలా ఫుల్ డిప్ చేసి పక్కకి ఒక ప్లేట్లోకి ఉంచుకోవాలి. ఇలాగే మిగతా ట్రయాంగిల్స్ మొత్తం సేమ్ ప్రాసెస్లోనే ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇలా ట్రయాంగిల్స్ మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకోవాలి. 10 నిమిషాల తర్వాత డీప్ ఫ్రై కోసము ఆయిల్ని వేడి చేసుకోవాలి. మీడియం హీట్ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ట్రయాంగిల్స్ మొత్తం ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి డీప్ ఫ్రై చేసుకోవాలండి. లేదంటే తొందరగా పైన మొత్తం కలర్ వచ్చేసి లోపల అనేది ఉడకకుండా ఉంటుందండి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి మనం టర్న్ చేసుకుంటూ వీటిని డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా మరొక పక్కకు ఇలా టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని వీటిని పక్కకు ఒక ప్లేట్లోకి వేసుకోండి. చూడండి, ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లోనే మిగతా ట్రయాంగిల్స్ని కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోండి. పక్కన టమాటో కెచప్తో కనుక తింటే చాలా రుచిగా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే పొటాటో ట్రయాంగిల్ స్నాక్ రెసిపీ రెడీ అండి. చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అక్కడ ఆల్ అనే ఆప్షన్ని కనుక క్లిక్ చేస్తే నేను వీడియోని పోస్ట్ చేయగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది.